హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బయట బండి మీద అమ్మే స్ట్రీట్ స్టైల్ కుల్ఫీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా 2 స్పూన్ల గోధుమ పిండితోనే చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ కుల్ఫీని మీరు గోధుమ పిండితో ప్రిపేర్ చేశారు అంటే ఎవరూ నమ్మరు. దాని టేస్ట్ అలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేడి చేసి అందులో 10 వరకు బాదాంలని 10 వరకు క్యాజుని వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ వేయాలి అనుకుంటే వేయచ్చు, లేకపోతే ఈ బాదాం కాజుని స్కిప్ అయినా చేసేయవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని వేసి గోధుమ పిండి రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా మంచి సువాసన వస్తేనే మనకి కుల్ఫీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం అలాగే పచ్చి గోధుమ పిండిని కానీ వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది రాదు. ఫ్రై అయిన గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలి. మనం ఈ గోధుమ పిండిని బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత మనం అదే బౌల్లో 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలను నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇవే పాలు నేను గోధుమ పిండిలో కూడా వేశాను. ఇప్పుడు మన పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందులో ముందుగానే కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని వేసి మనకి ఎంత వీలైతే అంత ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ ఇందులో ఉండలు మిగిలిపోయినా కూడా మనకి ఏం పర్వాలేదు. మనం తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుంటాం, దానిలో ఉండలు మొత్తం పోతాయి. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్స్ వరకు మనం షుగర్ని వేసుకోవాలి. షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు తక్కువైనా ఎక్కువైనా వేసుకోవచ్చు. చూడండి, షుగర్ వేసిన తర్వాత మనకి రెండోసారి బాయిల్ వచ్చింది. ఇప్పుడు మనం గ్యాస్ని ఆపేసి దీనిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చూడండి, ఇక్కడ చల్లారిపోయింది. ఇలా చల్లారిపోయిన మిశ్రమాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి మనం ఈ పాలని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం దీనిని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టి చూపిస్తున్నాను. ఎంత నురగగా వచ్చిందో చూడండి, దీంట్లో ఉండలు కూడా లేవు. ఇప్పుడు ఈ బౌల్ని మనం 2 గంటలు లేదా 2.5 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, 2 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసి చూస్తే మనకి సగం వరకు ఈ కుల్ఫీ మిక్చర్ అనేది గడ్డ కట్టుకుపోయింది. ఇలా గడ్డ కట్టిన ఈ కుల్ఫీ మిక్చర్ని ఇంకోసారి అదే మిక్సీ జార్లో వేసి మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మీకు నట్స్ అలాగే ఇష్టమైతే మీరు దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే ఇలా గ్రైండర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, మన కుల్ఫీ మిక్చర్ అనేది ఎంత స్మూత్గా తయారయ్యిందో. మీ దగ్గర ఒకవేళ కుల్ఫీ మోల్డ్ లేకపోతే ఇలాగా గ్లాసులో అయినా, మీ దగ్గర స్టీల్ బౌల్ ఉంటే అందులో అయినా, లేకపోతే ఒక పెద్ద బాక్స్లో అయినా కూడా ఈ కుల్ఫీని మీరు సెట్ చేసుకోవచ్చు. నేను మీకు అనువుగా ఉంటుందని రెండిట్లో వేసి చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా గ్లాసుల్లో వేసిన కుల్ఫీని మనం అల్యూమినియం ఫాయిల్తో అయినా, సిల్వర్ ఫాయిల్తో అయినా, లేకపోతే మీ దగ్గర ఇవి లేకపోతే కొత్త చీరలు, డ్రెస్సులు కొనేటప్పుడు ప్యాకింగ్ అయి వస్తాయి కదా, వైట్ కలర్లో పాలిథీన్, అవి కూడా మీరు ఇలాగా ర్యాప్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కుల్ఫీ మీద ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక ప్లేట్లో నేను ఐస్ క్యూబ్స్ని తీసుకున్నాను. ఈ కుల్ఫీ మీకు చూపించేటప్పుడు చల్లారకుండా ఉండాలని నేను ఇలాగా చేశాను. మీరు ఇలా చేయనవసరం లేదు, మీరు అలాగే ఈ కుల్ఫీని ఎంజాయ్ చేయవచ్చు. ఇలా చేతులతో రబ్ చేసి
లేకపోతే నీళ్ళల్లో ఒకసారి ముంచి తీస్తే ఈ కుల్ఫీ అనేది ఈజీగా బయటికి వచ్చేస్తుంది. మనం లాస్ట్లో దీని మీద పిస్తాతో అయినా లేకపోతే మీకు ఇష్టం వచ్చిన నట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా 2 స్పూన్లు గోధుమ పిండితోనే మనం ఇంట్లో ఇంత టేస్టీ కుల్ఫీని రెడీ చేసుకున్నాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.